మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ఒక చిన్న మాటని పూట మనం అందరం కలిసి నేర్చుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని నేర్చుకుందాము. వారి దుఃఖమునకు ప్రతిగా, వారి దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి సంతోషముని వారిని ఆదరించెదను. వారందరినీ ఆదరిస్తాను. విచారములు కొట్టివేసి, వారి జీవితంలో అనుభవిస్తున్న ప్రతి విధమైన విచారములన్నిటినీ కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును గనుక ఆనందమునిస్తాను. కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. యవనులు కన్యకలు వృద్ధులు కలిసి నాట్యమందు సంతోషించుదురు. మంచిది, చక్క కూర్చోండి. అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, వారి వృద్ధులు వారి కన్యకులు యవనస్తులు అనగా ఇంటి వారు సంతోషిస్తారు. నాట్యమందు సంతోషించాలని, నాట్యము ఆడాలని, నా కన్నీటిని నాట్యంగా మార్చాలని, హన్నా యొక్క కన్నీరు నాట్యముగా మార్చబడిందని మనం చూస్తాము. దైవజనులు యేసన్న గారు ఒక పాటలో, సుగుణాల సంపన్నుడా అనే పాటలో ఒక మాట, ఈ మాట చేర్చారు, రాశారు. ఎంత అద్భుతంగా ఉంటుందో. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడుతుంది అంతరంగం అంటే ఆత్మీయ జీవితము అని ఆ యొక్క వారి యొక్క దైవజనుల యొక్క అనుభవాన్ని పాట రూపంలో ప్రభువును స్తుతిస్తున్నారు. నీ కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు, నీ దుఃఖమును నాట్యంగా మార్చే దేవుడు నీ విచారములను కొట్టివేసి నాట్యంగా మారుస్తారు. నాట్యపాడడం అంటే కాళ్ళు చేతులతో ఆడించడం, ఊపడం, కదిలించడము కాదు నాన్న. నాట్యం ఆడడం అంటే దాని అర్థము, నాట్యం అంటే సంతోషము. హృదయం నింపబడిన దాన్ని బట్టి పెదవులు ఉచ్చరించినట్లు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నట్లుగా నీలో సంతోషం అంతరంగం నింపబడితే బయటికి తెలియకుండానే నేను నాట్యం ఆడుతుంటావు. మందసాన్ని తీసుకున్నప్పుడు దాన్ని బట్టి దావీదు నాట్యం ఆడాడు. అంటే అది ఆత్మీయంగా తనలో నుంచి వచ్చినటువంటి ఆనందము, నాట్యము. నాట్యమే ఆడాలి, సంతోషించాలయ్యా అంటే ఏం చేయాలో ఒక మాట నీ పూట చూపిస్తాను. చూడండి, సమూయేలు రాసినటువంటి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతుండగా శ్రద్ధగా విందాం. చదవండి. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి, ఫిలిష్తీయులందరినీ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, వారిని అక్కడ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊర్లన్నిటిలో నుండి తంబురతోను సంభ్రమం అంటే సంబరంతోను వాయిద్యములతోను వారు పాటలు పాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై, నాట్యం ఆడుచు సౌలును వారు ఎదుర్కొనుటకై వచ్చిరి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును దావీదు చంపివేశాడు. అనగా అక్కడ దావీదు అనగా ఒక ఆత్మీయుడు, దావీదు అనగా హృదయానుసారుడు, దావీదు అనగా దేవుని ఇష్టానుసారుడు, దావీదు అనగా దేవుని చేత ఏర్పరచబడినవాడు, దావీదు అనగా దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలిగినటువంటి కృపను కలిగి, కృపచేత తన రాజ్యమును సింహాసనమును స్థిరపరచగలిగినటువంటి ఒక గొప్ప యోధుడు. ఇక్కడ దావీదు ఎవరు అంటే నీవే, గొలియాతు ఎవరు అంటే నీ శత్రువు. అది భౌతికంగా ఉండవచ్చు, నీ సమీపంగా ఉండొచ్చు, అదృశ్యంగా ఉండొచ్చు. నీ శత్రువు అది లోకమే కావచ్చు, అపవాదే కావచ్చు, నీ శరీరమే కావచ్చు, నీ బలహీనతే కావచ్చు. దావీదు ఫిలిష్తీయులను చంపి హతమార్చి వారిని చంపి తిరిగి వచ్చుతుండగా అక్కడి స్త్రీలు దావీదును బట్టి
వారు నాట్యం ఆడుచు సంబరంతో వాయిద్యాలు వాయిస్తున్నారు. ఏమని తెలుసా? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని వారు స్తుతిస్తూ ఘనపరుస్తూ నాట్యం ఆడుతున్నారు. నీ జీవితంలో సంతోషం ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా? సంతోషం అంటే ఎక్కడికో వెళ్తే వస్తే సంతోషం కాదు. సంతోషం ఎప్పుడు తెలుసా? నీ జీవితంలో జయమును చూసినప్పుడు. విజయోత్సవంతో ఊరేగించాలని ఆయన జయశీలుడైనటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. జయించిన వారిని నాతో కూడా కూర్చుండబెట్టుకొను, జయించిన వారికి మరుగైన మన్నాను ఇచ్చేదను. జయించిన వాడు నా మందిరంలో ఒక స్తంభం వలె ఉంటాడు. జయించిన వాడు తెల్లటి వస్త్రములు వేసుకొని నాతో కూడా కూర్చుంటుతారు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు క్రైస్తవుడు, ఆత్మీయుడు ఏమవుతున్నారంటే జయించలేక ఓడిపోతున్నారు. ఎప్పుడు ఓడిపోతున్నాడో అప్పుడు పడిపోతున్నాడు. పడిపోయాడంటే చెడిపోతున్నాడు. దావీదు ఎందుకు అక్కడ సంతోషం నాట్యం కనబడుతుంది మనకు అంటే, కనబడుతుందంటే అక్కడ ఉన్నది ఎందుకంటే అక్కడ జయం కనబడుతుంది. ఈరోజు నువ్వు ప్రభుని ఎరిగి నువ్వు మందిరానికి చేర్చబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒక్కసారి నువ్వు లెక్క వేసుకో. ఇన్ని సంవత్సరాలు అవుతున్న నీ జీవితంలో జయము లేదు కాబట్టే సంతోషం లేదు. నువ్వు జయించగలిగితే నిన్ను బట్టి నీ కుటుంబము, నీ సంఘము, నీ సమాజము, నీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జయము వినబడుతుంది. సంతోషము ఆనందపురములో ఆనందపు కేకలు బయట వినబడతాయి. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఎప్పుడంటే నా జీవితంలో సంతోషం, కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను చెప్తున్నావు చూడు, నీ జీవితంలో ఎందుకు సంతోషం లేదు తెలుసా? ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ. దానికి గల కారణం ఏంటంటే సంతోషం లేదు నీకు. ఆ సంతోషం నీకు రావాలి అంటే ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించగోరు, ఈ వాక్యాన్ని నువ్వు అనుసరించు. ఏంటిది ఆ వాక్యం అంటే, దావీదు ఫిలిష్తీయుని ఏం చేశాడంటే చంపివేశాడు. అనగా ఫిలిష్తీయుని మీద జయమును పొందుకున్నాడు. నీవు కూడా అలాగ చేయగలిగితే, నేను కూడా ఇలాగే ఉంటాను పాస్టర్ గారు, నేను కూడా సంతోషంగా నాట్యం చేస్తానంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు కూడా జయించాలి. నువ్వు ఇంకా ఓడిపోతున్నావు. ఫోన్ ఎదుటిని పెడితే నీవు కంటే ఫోనే గెలుస్తుందేమో. ఉదాహరణకు వాహనాన్ని బట్టో, వస్తువుని బట్టో, ఇంకో దాన్ని బట్టి అది గెలుస్తుంది, అది నాట్యం ఆడుతుంది. కనుక నువ్వు కొన్ని కోరికలు, కొన్ని ఆశలు, కొన్ని తలంపులను ఏం చేయాలంటే జయించాలి. మన ముందున్నటువంటి మన పితరులు జయించలేక అందులోనే వాళ్ళు కాలాన్ని ముగించారు. ఒకప్పుడు వీరుడు, శూరుడుగా ఉన్నటువంటి సంసోను జయించలేకపోయాడు. కనుక నువ్వు జయించే కృప నీకు కలుగునట్లుగా దేవుని కృపను ఆశ్రయించు. దావీదు జయించాడు. తన శత్రువును ఏం చేశాడంటే జయించాడు. నీకు నిద్రే జయం లేదు. వేకువజామున లేవలేకపోవడానికి కారణము నిద్ర. నా వైపు చూడండి, నిద్ర నీ మీద ఏలుబడి చేస్తుంది. ఇంకా కాసేపు పడుకోమ్మా, ఇప్పుడే లేచి రేయి మొదటి జామున నువ్వు నీళ్లను కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని కుమ్మరిస్తే దేవుడు కార్యం చేస్తాడని నీకంటే ముందుగా వాడికి తెలుసు. కనుక నిన్ను అక్కడే అదే మంచం మీద ఇటువంటి బొర్లి అక్కడే కాలయాపన చేసి తెల్లవారి దాకా సూర్యుడు వచ్చే వరకు నిన్ను నిద్రలో నీకు జయము లేదు. యూదా ప్రజలు వ్రత దినముగా ప్రతిష్టగా వారు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటే, మనోహరమైన పండుగ ఏర్పాటు చేసుకుంటే, ఉపవాసం ఉండలేని స్థితి అంటే తిండి మీద నీకు జయము లేదు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అని వాక్యం సెలవిస్తున్న విస్తారమైన మాటలు అంటే అర్థము నీకు అటువంటి సంభాషణ, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడగొడుతుందంటే దుష్ట సాంగత్యం మీద నీకు జయము లేదు. వాక్యం అంటుంది మనకంటే ముందున్న పితరులు ఇదే లోకంలో ఉన్నారు, కానీ అక్కడి నుంచి వారు జయించారు. స్తోత్రం చెప్పండి. టోబు దేశంలోనే ఉన్నాడు, అల్లరి జనం మధ్యలో ఉన్నాడు యోఫ్తా, కానీ అక్కడ జయించాడు. ఈరోజు నీ జీవితంలో జయం లేదు, అందుకోసమే సంతోషం లేదు. సంతోషంగా ఉండాలి అన్నట్టుగా నువ్వు కోరుకుంటున్నావు, కానీ సంతోషం ఎందుకు లేదు తెలుసా? జయం లేక ఎందుకు లేదు, ఎందుకంటే జయం లేదు. ఈరోజు నుంచి నువ్వు
దావీదు ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు మీద జయమును పొందినట్లుగా నువ్వు అనుభవించగలిగితే నీ జీవితంలో కృప నా దేవుడు నీకు జీవపోతున్నాడు. అటువంటి అభిషేకం చేత నా దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్.